నమస్కారం. ఈనాటి మన సమగ్రమైన చర్చకు స్వాగతం. ఈరోజు యాక్చువల్గా ఒక చాలా ఆసక్తికరమైన, అలానే మనందరికీ ఎక్కడో ఒక చోట గట్టిగా తగిలే ఒక అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, ఇదొక రకంగా మనల్ని మనం ప్రశ్నించుకునే టాపిక్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా. శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మ గారు రాసిన బుద్ధికి బద్ధకం అనే రోగం పట్టింది అనే ఒక అద్భుతమైన వ్యాసం చుట్టూ ఈరోజు మన విశ్లేషణ ఉండబోతోంది. బేసిక్గా మనిషి తన సహజాతాలు అంటే ఆకలి, నిద్ర, భయం, కామం ఇలాంటి వాటిని దాటి చాలా ముందుకొచ్చేశాడు కదా. యాక్చువల్గా అవును, ఎప్పుడో దాటేశాడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన ముందున్న పనుల గురించి లేదా రేపు ఏం జరగబోతోంది అనే దాని గురించి ఒక స్పష్టమైన ముందుచూపుతో ఎందుకు ఆలోచించలేకపోతున్నాం. ఈ ఆధునిక జీవన శైలిలోని హడావిడి మన పిల్లల భవిష్యత్తును, శారీరక, మానసిక ఆరోగ్యాలను ఎలా నాశనం చేస్తోంది అనేది ఈరోజు మన లక్ష్యం. ఈ మానసిక బద్ధకం మన ఇళ్లల్లో ఎలా దాగి ఉందో డీకోడ్ చేద్దాం. తప్పకుండా. ఇక్కడ ఈ బుద్ధికి పట్టిన బద్ధకం అనేది ఏదో గాల్లో మాట కాదు. మనం రోజువారీ చేసే చిన్న చిన్న పనుల్లోనే ఈ మెంటల్ లేజినెస్ చాలా సైలెంట్గా దాగి ఉంది. శారీరక బద్ధకం అంటే ఉదయాన్నే లేకపోవడం లాంటివి మనకు తెలుసు. కానీ రాజేంద్ర శర్మ గారు ఇక్కడ ఫోకస్ చేసింది ఆలోచన రాహిత్యం గురించి. ఆలోచించడానికి మనం బద్ధకిస్తున్నాం. నాకిక్కడే ఒక పాయింట్ చాలా ఆశ్చర్యం కలిగించింది. వ్యాసంలో ఆయన ఒక మాట అన్నారు, మనిషికి ఎంతో ఉపయోగపడే పుస్తకమైనా సరే చదవడానికి బద్ధకిస్తున్నాడు అని. అవును, దీనివల్ల చదివే వేగం కూడా తగ్గిపోతోందని ఆయన చెప్పారు. ఇదొక సాధారణ బద్ధకం కాదు, ఏకంగా మెదడుకు పట్టిన రోగమని స్పష్టం చేశారు. అంటే అంత పెద్ద పదాలు వాడటం అతిశయోక్తి అనిపిస్తుంది మొదట విన్నప్పుడు, కానది నిజం. ఎందుకంటే ఈ ఆలోచన రాహిత్యం అనేది కేవలం తాత్కాలిక సుఖాలనిచ్చే ఒక వల లాంటిది. ఒక పెద్ద పుస్తకం చదవడం మెదడుకు శ్రమ కదా. అందుకే ఏ శ్రమ లేని పనులు చేయడానికి మన బ్రెయిన్ అలవాటు పడిపోతుంది. అంటే ఒక రకంగా మనం షార్ట్ కట్స్ వెతుకుతున్నామన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే, ఇది దీర్ఘకాలంలో కోలుకోలేని నష్టాన్ని మిగులుస్తోందని ఆ క్షణంలో గ్రహించలేం. మొత్తం నష్టం జరిగాక కానీ ఈ సమస్య తీవ్రత అర్థం కాదు. ఈ నష్టం ఎలా జరుగుతుందో చెప్పడానికి మనందరికీ పరిచయం ఉన్న ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వ్యాసంలో ఉంది. అది చూశాక నిజం చెప్పాలంటే నాకే చాలా గిల్టీగా అనిపించింది. అదేంటి, రాత్రిపూట ఫోన్లు చూస్తూ పడుకునే విషయం గురించే కదా? అదేనండి. రాత్రి చాలాసేపు వాట్సాప్, ఫేస్బుక్ లేదా టీవీలు చూస్తూ ఆలస్యంగా పడుకోవడం, ఉదయం లేవడమే ఫుల్ టెన్షన్ పడుతూ లేవడం, టైం అయిపోతుంటుంది కాబట్టి పిల్లలని కూడా విపరీతంగా టెన్షన్ పెడుతూ నిద్రలేపడం. ఉదయం వాతావరణం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అవును. ఒరే తొందరగా స్నానం చేయి, తొందరగా తిను, బస్సొచ్చేస్తోందని పిల్లల మీద అరవడం దాదాపు ప్రతి ఇంట్లో రోజూ జరిగే యుద్ధమిది. ఇక్కడే మనం చాలా లోతుగా విశ్లేషించాలి. అసలు ఈ పనులు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులకు తమ ఆలోచన బద్ధకం వల్ల జరిగే నష్టం ఏమాత్రం అర్థం కాదు. రాత్రిపూట ముందు చూపుతో పడుకోపోవడం వల్ల వచ్చిన ఆ కంగారును పిల్లల మీద రుద్దుతున్నారు. అంటే తమ తప్పును కవర్ చేసుకోవడానికి ఆ క్షణంలో వాళ్ల మీద అరుస్తున్నారు. అంతే కదా. వాళ్లు కేవలం ఆ క్షణంలో పిల్లవాడిని స్కూల్ బస్ ఎక్కించామా లేదా అనేదే చూస్తారు. ఒక పసిపిల్లాడి మనసు ఆ కంగారుకు ఎంత గాయపడుతుందో గమనించరు. పోనీ స్కూల్కి వెళ్ళొచ్చాక ప్రశాంతంగా ఉంటుందా అంటే అదీ లేదు. మళ్లీ సాయంత్రం రాగానే హోంవర్క్ అంటూ టెన్షన్ పెడతారు. సరిగ్గా చెప్పారు. ఈ విశ్లేషణ వింటుంటే ఆ పిల్లల పరిస్థితి తలుచుకుంటే నిజంగా మనసులు బరువెక్కుతాయి. ఈ ఒత్తిడి వాతావరణంలో వాళ్లు ఎలా పెరుగుతున్నారో మనం కనీసం ఆలోచించడం లేదు. ఇది వింటుంటే నాకు వ్యాసంలో ఉన్న మరో అద్భుతమైన వాక్యం గుర్తొస్తోంది. తెలివి వేరు, పుస్తక జ్ఞానం వేరు అని రాశారాయన. ఈ టెన్షన్ వాతావరణంలో పెరగడం వల్ల పిల్లలు కనీసం ఆహారం కూడా సరిగ్గా నమలకుండా మింగేస్తుంటారు అని చదివినప్పుడు అబ్బా ఎంత నిజమనిపించింది. అవును, ఏ పని చేసినా అసంపూర్తిగా అడ్డదిడ్డంగా చేయడం వాళ్లకొక అలవాటుగా మారిపోతుంది. అర్థం చేసుకుని ప్రశాంతంగా చేయడం తెలివి, కంగారుగా బట్టి పట్టడం పుస్తక జ్ఞానం. ఇలా కొన్నేళ్లపాటు వాళ్ల చిన్నతనమంతా ఇదే వాతావరణంలో జరిగితే ఆ చిన్నారికి ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడటం అనేది ఒక సహజ గుణంగా మారిపోతుందేమో. 100% అదే జరుగుతుంది. ఆ ఆందోళన వాడి వ్యక్తిత్వంలో ఒక భాగమైపోతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఇళ్లల్లో తాతయ్య, నానమ్మ లాంటి పెద్దవాళ్లు ఉంటారు కదా. వాళ్లు ఈ పిల్లల కంగారు చూసి ఊరుకోలేక, తర్కబద్ధంగా హెచ్చరించలేకపోయినా ఏదోలా చెప్దామని ప్రయత్నిస్తారు. కరెక్ట్. పిల్లల్ని అలా టెన్షన్ పెట్టకండి అని వాళ్ళు అంటుంటారు. అప్పుడు ఈ మోడర్న్ పేరెంట్స్ తమ తప్పును ఒప్పుకోరు. సరికదా, మీ గారభం వల్లే వాడు పాడయ్యాడు అని తమ కర్మను ఆ పెద్దల మీదకు నెట్టేస్తారు. రాత్రిపూట తాము చేసే సోషల్ మీడియా వ్యాపారాల వల్లే ఈ కర్మ వచ్చిందని ఒప్పుకోవడానికి వాళ్ల అహంకారం అడ్డొస్తుంది. వావ్! అంటే ఒక తప్పు ఒప్పుకోవడానికి కూడా తమ మెదడుకు ఆ బద్ధకం అడ్డుపడుతోందనమాట. తమను తాము సమర్థించుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. అహంకారం కూడా ఆలోచన రాహిత్యం నుంచే వస్తుంది. కానీ ఈ బద్ధకం భవిష్యత్తులో ఎంత దారుణమైన పరిణామాలకు దారితీస్తుందో మూల గ్రంథం ఒక నగ్న సత్యాన్ని చెప్పింది. ఈనాటి సమాజంలో
విపరీతంగా కనిపిస్తున్న బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్, కడుపుకు సంబంధించిన అనారోగ్యాలు వీటన్నిటికీ కారణమేంతో ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అవన్నీ గాల్లోంచి ఊడిపడినవి కావు. ఒకప్పుడు వాళ్ల చిన్నతనంలో నాటబడిన ఈ టెన్షన్ విత్తనాలే ఆ ప్రాణాంతక వ్యాధులుగా మారుతున్నాయి. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా, అంటే ఉదయం 1 గంట టెన్షన్ పడితే ఇన్ని రకాల జబ్బులొస్తాయా అని ఎవరికైనా డౌట్ వస్తుంది. కానీ ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్ కదా. ఖచ్చితంగా. ఉదయాన్నే రోజూ బస్సు కోసం, హోంవర్క్ కోసం పిల్లవాడిని భయపెడితే బాడీలో ఎప్పుడూ కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ ఈ క్రానిక్ స్ట్రెస్ వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోయి ఇలాంటి రోగాలకు దారితీస్తుంది. ఈ టెన్షన్ స్థాయి మించిపోయినప్పుడు అది కేవలం శారీరక రోగాలకే పరిమితం కాదు, ఇంకా మానసిక సమస్యలు కూడా వస్తాయి కదా. అవును. ఆత్మహత్య ఆలోచనల వైపు వెళ్లడం, డిప్రెషన్, కుటుంబ జీవితంలో సర్దుకుపోలేక సమస్యలు తెచ్చుకోవడం, వ్యసనాలకు బానిసవడం లాంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. అంటే ఏ పిల్లల బెస్ట్ ఫ్యూచర్ కోసమైతే మనం ఈ పరుగుల పందెంలో పడుతున్నామో, ఈ ఆలోచన బద్ధకం వల్ల చివరకు వాళ్ళ జీవితంలో అసలైన ఆనందం అనేదే లేకుండా చేస్తున్నామన్నమాట. అదే ఇక్కడి అసలైన విషాదం. డాట్స్ కనెక్ట్ చేస్తూ చూస్తే అసలు సమస్య ఎక్కడ మొదలై ఎక్కడికి వెళ్తుందో స్పష్టంగా అర్థమవుతుంది. నిజమే. ఒక ఆనందకరమైన జీవితం గడపాల్సిన మనిషి ఇలా అయిపోతున్నాడు. దీనంతటికీ కారణం ఆధునిక సంస్కృతి లేదా మోడ్రన్ కల్చర్ పేరుతో మనం తెచ్చుకున్న మార్పులే. ప్రస్తుతం సనాతన సంప్రదాయాలను, సంస్కృతిని నిరసిస్తూ జరుగుతున్న పరిణామాలను కూడా మనం ఇక్కడ ప్రస్తావించాలి కదా. అవును, ఖచ్చితంగా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వ్యాసకర్త ఎటువంటి రాజకీయ లేదా మతపరమైన పక్షపాతం లేకుండా కేవలం సామాజిక శ్రేయస్సు కోసమే ఈ విషయాలు చెప్పారు. అవును, మనం కూడా ఇక్కడ ఒక తటస్థ కోణంలోనే దీన్ని చూస్తున్నాం. సనాతన ధర్మాన్ని నిరసించడం కూడా ఈ దూరదృష్టి లేని పనులలో భాగమేనని రచయిత స్పష్టం చేశారు. మన పూర్వీకులు కొన్ని దినచర్యలను ఏర్పాటు చేసినప్పుడు అందులో ఒక ఫిజికల్ అండ్ మెంటల్ డిసిప్లిన్ ఉండేది. దాన్ని అర్థం చేసుకోకుండా ఆధునికత పేరుతో గుడ్డిగా పాత పద్ధతులను నిరసించడం అనేది భవిష్యత్ తరాలకు మరింత అశాంతిని మిగులుస్తుంది. అంటే పొద్దున్నే లేవడం, ఏంటి ప్రశాంతంగా దినచర్య చేసుకోవడం, ఇవన్నీ పాతకాలపు పద్ధతులు అనుకోవడం మన ఆలోచన బద్ధకమే. సరిగ్గా చెప్పారు. అందుకే ఈ బుద్ధికి పట్టిన బద్ధకం అనే రోగానికి తక్షణ చికిత్స అవసరమని ఆయన తీర్మానించారు. ఆ చికిత్స జరిగినప్పుడే మన కర్మలు ముందు చూపుతో, దూరదృష్టితో ఉంటాయి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుంటే, రాత్రిపూట మనం చేసే సోషల్ మీడియా వ్యాపకాలు, ఉదయం పూట ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యే టెన్షన్, ఈ ఉరుకులు పరుగుల జీవితం మన భవిష్యత్తుకు, ముఖ్యంగా మన పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాలకు ఎలా ఉరితాడుగా మారుతున్నాయో ఈనాటి చర్చలో స్పష్టంగా అర్థమైంది. అవును, దూరదృష్టి లేని పనులు తాత్కాలికంగా సౌకర్యంగా అనిపించినా అవి ఎప్పటికీ అశాంతినే మిగులుస్తాయనేది కాదనలేని వాస్తవం. ఖచ్చితంగా అండి. ముగించే ముందు మూల గ్రంథంలోని అంశాలను ఆధారం చేసుకుని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మన చేతిలో ఉన్న టెక్నాలజీ, ఆధునిక సదుపాయాలు నిజంగా మన జీవితాలను సులభతరం చేస్తున్నాయా, లేక కనీసం ఒక క్షణం ఆగి ప్రశాంతంగా ఆలోచించే మన శక్తిని నిశ్శబ్దంగా హరిస్తున్నాయా? చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. రేపటి ఉదయం నిద్ర లేవగానే మన మొదటి ఆలోచన టెన్షన్తో మొదలవుతోందా, లేక ప్రశాంతతతోనా? ఒక్కసారి గమనించుకుందాం. ఈ ప్రశ్నను మీకు వదిలేస్తూ మరో ఆసక్తికరమైన, సమగ్రమైన చర్చతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.